నిజామాబాద్లో రావణన్నయ్య ఉన్నారు. ఆయన అన్ని పనులు ఆయనకొచ్చు. ఆయన గుళ్ళు కడతారు, బిల్డింగులు కడతాడు, వడ్రింగ్ పని చేస్తాడు. ఆయనకి రాందంటూ ఇంచుమించు ఏది లేదు, ఏది చెప్తే అది చేస్తాడు. అన్ని తెలివితేటలు ఉన్నాయి ఆయనలో. కానీ ఎంతో సంపాదించినప్పటికీ కూడా ఇంటికి ఏమీ వెళ్ళేది కాదు. ఇంటికి ఏమీ వెళ్ళేది కాదు. మరి ఎందుకనో ఏం జరిగిందో తెలియదు, కానీ తన భార్య కిరసనాలో ఏదో పోసుకుని అంటించేసుకుంది. అన్నయ్య ఏమో తాగుబోతూ, మరి ఆ పరిస్థితిని భరించలేక ఎందుకో అక్క ఏం చేశారంటే కిరసనాయిలు లేకపోతే కిరోసిన్ తన మీద పోసుకుని అంటించేసుకుంది. తన శరీరం అంతా కాలిపోయింది. తన శరీరం అంతా కాలిపోయింది. చూడటానికి ఎలా ఉంటారంటే చూడలేం, ఆ ముఖాన్ని చూడలేం, ఆమె శరీరాన్ని చూడలేం, అంత పాడైపోయింది శరీరం. మీరు చూసారా లేదో, మొన్న దేవుని సన్నిధిలో స్టేజ్ మీద నుంచి భార్యాభర్తలు ఇద్దరు కూడా చక్కగా పాట పాడారు. చూసారా? ఒకప్పుడు జీవితం ఆయన రోడ్ల మీద పడిపోయేవాడు, రోడ్ల మీద దొర్లుతూ ఉండేవాడు. మంచి మంచి తెలిసిన అతనే, మంచి టాలెంటెడ్, అన్ని విషయాల్లో, పనిలో 20 మంది 30 మంది పంపించేవాడు పనికి. అలాంటి వ్యక్తి రోడ్ల మీద దొర్లుతూ ఉండేవాడు ఒకప్పుడు. కానీ ఈ రోజున వారిద్దరూ దేవుని సన్నిధిలో నిలిచి భార్యాభర్తలు ఇద్దరు పాట పాడుతున్నారు. ఇద్దరికి అక్షరం ఒక్క రాదు. వచ్చనుకున్నారా? డిగ్రీ చదవలేదు వాళ్ళు, కానీ ఆ చివరి నుండి ఈ చివరికి వాక్యాలన్నీ రాసేస్తాడు అన్నయ్య. ఆయన ఇందులో చూసి ఆ అక్షరాన్ని అక్కడ రాసేస్తాడు. పెయింటర్ కూడా సరిపోడు, అంత నీట్గా రాస్తాడు. వాక్యాన్ని చదువుతున్నాడు, నిదానంగా దేవుని సన్నిధిలో పాటలు పాడుతున్నాడు. మరి వారిని ముందు చూసిన వారు అనేకులు ఉంటారు. అరే, ఒకప్పుడు ఇతను రోడ్ల మీద దొరులుతూ ఉండేవాడు, ఇప్పుడేంటి చక్కగా దేవుని పాటలు పాడుతున్నాడు. ఒకప్పుడు వీరి జీవితము ఇలా ఉండేది కదా, ఇప్పుడు దేవుని సన్నిధిలో నిలిచి దేవుని మహింపరిచే స్థితికి వీరు వచ్చారే. తర్వాత చూసిన వాళ్ళు మహింపరచరండి. అరే, వీరి జీవితాలు భలే ఉన్నవే. మరి అలాంటి క్రియలు మన జీవితాల్లో ఏమైనా కనబడుతున్నాయా? ఒకప్పుడు నోరిప్పితే అమ్మో వీరి నోటికి మనం చాలమండి అని భయపడిన వారు చాలామంది ఉంటారు. మరి మారు మనసు పొంది మరి మీ జీవితాన్ని మార్చుకున్నారండి మన జీవితాన్ని? అరే, ఒకప్పుడు ఈ